ఇయాల రేపు జమానా మస్తు మారిందోల్లా. ఎన్కట ఏం కావాలన్నా దుకాన్లను ఎంకులాడుకుంటా కస్టమర్లు పోయేది. కానీ ఇప్పుడు అన్ని కస్టమర్ల కాలకాడికే వచ్చి చేరుతున్నాయోలా. ప్రజల వద్దకు పాలనన్నట్టు కస్టమర్ల వద్దకే సేవలు ఉరుకొత్తున్నాయి. అట్లనే దూరం పోయి క్షౌరం చేపించుకోకుండా గీ సౌలత్ తెచ్చిండ్రు. చూడుండ్రు ఎట్లుందో. తినే తిండి శిఖరాల మీదకి ఎక్కుడు ఎప్పుడు షాలైందో గాని అప్పటి సుంది అన్ని శిఖరాల మీదకి ఎక్కుతున్నాయుల్లా. ఫుడ్ ఆన్ వీల్స్ పేరు మీద హోటళ్లు బండెక్కితే ఒకళ్ళు చూసొకళ్ళు అన్ని వ్యాపారాలను బండ్ల మీదకి ఎక్కిస్తున్నారు. బట్టల కాన్నుంచి బుక్కుల దాకా, పప్పుల కాన్నుంచి రక్త పరీక్షల దాకా, మొబైల్ క్యాంటీన్లు, మొబైల్ వర్క్ షాపులు, మొబైల్ సర్వీస్ సెంటర్లని కస్టమర్ల తానికే పోయి సేవలు అందిస్తుంటే మరి అందరు నడిచే తోవల మేమెందుకు నడవద్దని సాఫ్ట్వేర్ ఆలుమొగలు సీదా క్షౌరశాలనే బస్ ఎక్కిచ్చిండ్రు. పట్నంలో ఉప్పల్ బగాయిత్ కాడు విజయ్ కుమార్ వాళ్ళింటి ఆమె కల్పనక్క కలిసి సెలూన్ బస్సును తెరిచిండ్రు. గేటెడ్ కమ్యూనిటీల అసొంటి జాగల్లకు పోయి కస్టమర్ల సేవలు తరిస్తున్నారు. ఆడోళ్లకు మొగోళ్లకు ఫేషియల్లు, క్షౌరం, నెత్తి మసాజులు, అచ్చునోళ్లు అందంగా కనబడేటట్టు అన్ని సర్వీసులు ఇస్తున్నారట. మరి సౌలతులు ఎట్లున్నాయో గీ అన్న చెప్తాడట. ఇనుండ్రి. ఇక్కడ ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2 లక్ష్మీనగర్ కాలనీలో వాసవి మెట్రోపోలిస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను. ఇక్కడ మాకు అందుబాటులో 5 to 10 కిలోమీటర్ రేడియస్లో సెలూన్స్ లేవు. దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో మా కష్టాలు అర్థం చేసుకొని మాకు మొబైల్ సెల్ ఒకటి ఇక్కడ పెట్టించారు. సో పబ్లిక్ కూడా ఏదంటే తను చూశారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని, సొసైటీ నుంచి ఎక్కడ వెళ్తున్నారు. సో తన R&D ఏదైతే చేసుకున్నారో మాకు అందుబాటులో ఒక సెలూన్ ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ పెట్టడం అనే కాదు, దాంట్లో ఫెసిలిటీస్ కూడా బాగా ఇచ్చారు. మేము ఏదైతే బయటికి వెళ్తామో జావేద్ దాని ధీటుగా ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. వాళ్ళు అవే కాస్మెటిక్స్ వాడుతున్నారు, అదేవిధంగా సర్వీసెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. వాళ్ళు అసలు ఈ బిజినెస్లో చాలా వరకు జెంట్సే ఉంటారు. సో వాళ్ళు డేర్ చేయడం అనేది పెద్ద విషయం. దీనికోసం నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా దీని ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలి. అగో ఇన్నరా, వీళ్ళ ఏరియాకు ఒక్క సెలూన్ కూడా లేదట. ఇక వీళ్ళ ఏరియాకు ఈ బస్ అచ్చటాలకు మస్తు నిమ్మలం అవుతున్నదట. ఐతారం పూట కిలోమీటర్ల కమానం తిరిగేది తప్పిందని అంటున్నాడు. మంగలి షాపులుండే ధరలే ఉండేటాలకు పెట్రోల్ పైసలు సూతం ఆదా అవుతున్నాయట. టైం కూడా మిగులుతున్నదట. ఇక దీనికి మైలక్కనే ఓనర్ అయ్యేటాలకు మహిళా సాధికారత సుతం పెరుగుతుందంటున్నారు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు కొత్త ఆలోచన చేస్తే ఉపాధికి ఉపాసం ఉండదని నిరూపణ చేస్తున్నారు ఈ సెలూన్ బస్సోళ్ళు. మీరు ఇట్లనే పబ్లిక్ తోని మెప్పు పొందుకుంటా ఇంకెన్ని బస్సులు తెరవాలని జోర్దార్ ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాం.